సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కుటీర పవర్లూమ్ యజమానులు గత కొద్ది సంవత్సరాల నుంచి వస్త్రం ఉత్పత్తిలో భారీ పవర్లూమ్ యజమానుల దగ్గరికి వెళ్ళి భీములు కోములు తీసుకొని వచ్చి కూలికి బట్ట తయారు చేసి మళ్ళీ ఆ యజమానులకే గతంలో ఇస్తూ ఉండే అందులో భాగంగా వారికి వారం కూలీ కింద వారి ఏదైతే బట్టకు సంబంధించిన ఛార్జ్ ఉందో వీవింగ్ ఛార్జెస్ అనేది ఇస్తూ ఉండడం జరిగింది. అయితే వీరిని ఈ కుటీర పవర్లూమ్ యజమానులని సొంత కాలం మీద నిలిచాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం నూలు బ్యాంకు తీసుకురావడం, అందులో భాగంగా 90% యారన్ అరువు పద్ధతిలో ఇచ్చి వీరి సొంత కాలం మీద నిలబడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి పవర్లూమ్లు ఎక్కువ శాతం బంద్ ఉండడం వల్ల ఈ కుటీర పవర్లూమ్ యజమానుల ఆర్థిక పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఈ వీవింగ్ ఛార్జెస్ కూడా వీళ్ళే భరించి ఇవ్వడం అనేది కష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నూలు ఇచ్చింది, అలానే వీరికి సంబంధించిన వీవింగ్ ఛార్జెస్ను కూడా ప్రభుత్వ పూచికత్తు వహిస్తూ ఈ సంఘాలకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తే వీరు తగిన సమయంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం కావచ్చు, మిల్ స్టోర్కి సంబంధించిన పేమెంట్లు కావచ్చు, వివిధ రకాల పేమెంట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి పూచికత్తు వహించి ఏవైతే ఆర్ఏ మోడళ్ళు ఇచ్చిన సంఘాలకు మీరు లోన్లు ఇప్పించగలని చెప్పేసి ఈరోజు జౌళి శాఖ సంబంధించిన ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.